2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పోటీ చేశారు. భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. ఇక నరసాపురం పార్లమెంట్ సీట్లోంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేశారు. ఆయన కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6 స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తే అందులో సగానికి సగం సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 3 సీట్లను ఈసారి ఏపీలో బీజేపీ కైవసం చేసుకుంది. వాస్తవానికి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఢిల్లీలో బాగా పలుకుబడి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. నందమూరి తారక రామారావు గారి కూతురిగా ఏపీలో బీజేపీకి ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఆమె గెలిస్తే ఈసారి కేంద్ర మంత్రి పదవి పక్కా. ఏపీ నుంచి ఆమెకు కాకుండా ఇంకెవరికి ఇస్తారులే అని అంతా అనుకున్నారు. బీజేపీ నేతలే కాదు, టీడీపీ జనసేన నేతలు కూడా అదే అనుకున్నారు, ఆశించారు. కానీ కట్ చేస్తే ఆమెకు ఈసారి కేంద్ర మంత్రి పదవి దక్కలేదు. ఇక సీఎం రమేష్ గారికి కూడా ఢిల్లీ స్థాయిలో బాగానే పరిచయాలు ఉన్నాయి. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఢిల్లీలో సుజనా చౌదరి గారితో కలిసి ఈ సీఎం రమేష్ గారే చక్రాలు తిప్పారు. ఏపీ తరపున కేంద్ర మంత్రులతో మాట్లాడే సమయాల్లో మీటింగుల్లో ఆయనే ముందు ఉండేవారు. ఒకవేళ పురంధేశ్వరి గారు కనుక ఈ ఎన్నికల్లో గెలవకపోతే సీఎం రమేష్ గారు కనుక గెలిస్తే ఆయనకే కేంద్ర మంత్రి పదవిని ఇస్తారని కూడా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ ఎన్నికల్లో గెలిచినా సరే పురంధేశ్వరి గారికి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వలేదు. అదే సమయంలో మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన సీఎం రమేష్ గారికి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కనే లేదు. ఈసారి టీడీపీ కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉంది కాబట్టి, జనసేన పార్టీ నుంచి కూడా 2 ఎంపీలు గెలిచారు కాబట్టి టీడీపీ ఎంపీల్లో 2-3కి, జనసేన నుంచి ఒకరికి మంత్రి పదవులు వస్తాయేమో, ఏపీలో గెలిచిన బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం ఉండదులేమో అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ జరిగింది మాత్రం వేరు. ఊహించని రీతిలో నరసాపురం పార్లమెంట్ సీటు నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఈసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. సహాయ మంత్రి పదవే కావచ్చు, కానీ ఆ పదవి దక్కడం కూడా ఓ అదృష్టమే. అందరికీ దక్కదు ఆ అవకాశం. అయితే ఇక్కడే ఓ ప్రశ్న అందరినీ వేధిస్తుంది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇంతవరకు ఎంపీగా గెలిచింది లేదు. గతంలో ఓసారి ఇదే సీట్ నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు. కానీ మొట్టమొదటిసారి ఈ ఎన్నికల్లో మాత్రమే ఆయన విజయం సాధించారు. అది కూడా వైసీపీ అభ్యర్థి ఇక్కడ ముందే కాడిపారేయటం వల్లనే ఆయన ఈజీగా గెలిచారని అంతా ఒప్పుకునే మాటే. పార్లమెంటులో గతంలో పనిచేసిన అనుభవం ఆయనకు లేదు. ఎమ్మెల్యేగా కూడా ఆయన గతంలో గెలిచారో లేదో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వ్యక్తికి ఏ అనుభవము లేని నేతకు ఏకంగా కేంద్ర మంత్రి పదవిని ఎందుకు మోదీ గారు ఇచ్చారు అని అంతా నివ్వరపోతున్నారు. అసలు ఆయన ఎవరు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? పురంధేశ్వరి గారు అలాగే సీఎం రమేష్లను కాదని మరి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఎందుకు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారు అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుందాం. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నది చూద్దాం. ఎవరి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని ఒక్కసారి ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నిజంగానే ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది కదా, ఎటు వాళ్ళు అటు జారుకుంటున్నారు. కొందరు నేతలైతే రాజకీయాలనే వదిలేస్తున్నాం అని ప్రకటిస్తుంటే మరికొందరు మాత్రం పార్టీనే తప్పుపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు బయటికే రావటం లేదు. కానీ ఈ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాత్రం అలా కాదు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రాదు అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. కానీ ఆయన మాత్రం బీజేపీని తప్ప ఇంకే పార్టీని నమ్ముకోలేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీని నమ్ముకున్న వ్యక్తి ఆయన. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి అసలు రాదు, రాబోదు అని ఆయనకు తెలిసి కూడా అటు వైసీపీలోకి కానీ, ఇటు టీడీపీలోకి కానీ, లేదా జనసేనలోకి కానీ జంప్ అయ్యే ఛాన్సులు ఉన్నా కూడా ఆ ఆలోచన అసలు చేయలేదు. ఎన్నో ఏళ్లుగా బీజేపీ జెండనే పట్టుకుని తిరుగుతున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజును కాదని మరీ నరసాపురం ఎంపీ సీటును దక్కించుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారు కూడా. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిది భీమవరం. తండ్రి పేరు భూపతిరాజు సూర్యనారాయణరాజు, తల్లి పేరు సీత. 1967 సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున ఆయన జన్మించారు. పీజీ వరకు చదువుకున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు 25 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. భార్య పేరు వెంకటేశ్వరీదేవి. ఈ భార్యాభర్తలిద్దరూ అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఒకే ఒక్క లోటు మాత్రం ఉంది. ఈ భార్యాభర్తలకు పిల్లలు లేరు. పిల్లల కోసం వెళ్ళని ఆసుపత్రి లేదు, తిరగని గుడి కూడా లేదు. కానీ సంతాన భాగ్యం మాత్రం ఈ జంటకు కలగనే లేదు. పిల్లలు లేరన్న దిగులును మర్చిపోవడానికి అన్నట్టుగా ఎక్కువగా రాజకీయాల్లోనే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు గడుపుతూ ఉంటారు. 1990 సంవత్సరంలో బీజేపీలో చేరారు. ఆనాటి నుంచి నేటి వరకు అంటే దగ్గరగా 34 ఏళ్ల నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఒక్కసారి కూడా పార్టీని మార్చలేదు. మున్సిపల్ కౌన్సిలర్గా కూడా గతంలో పనిచేశారు. డిఎన్ఆర్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శిగా, కరస్పాండెంట్గాను వ్యవహరించారు. అలాగే భూపతిరాజు బాపురాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు. 1980వ దశకంలో ఆయన వామపక్ష విద్యార్థి. అఖిల భారత విద్యార్థి సమైక్యలో చాలా కాలం పాటు పనిచేశారు. విద్యార్థుల సమస్యలు, ఫీజు విధానాలు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష విద్యార్థిగా పోరాడారు.
తర్వాత బీజేపీలో 1990వ సంవత్సరంలో చేరారు. 1991 సంవత్సరంలో ఆయనకు బీజేపీ ప్రమోషన్ ఇచ్చింది. భీమవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా, పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఆయన నియమించింది. 1991 సంవత్సరం నుంచి 97 సంవత్సరం వరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన్ను జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంటు కన్వీనర్గా బీజేపీ నియమించింది. ఆ తర్వాతి రోజుల్లో జాతీయ కౌన్సిల్ సభ్యునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2010 నుంచి 18 మధ్య మరోసారి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా, జిల్లా ఇన్ఛార్జిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ వ్యవహరించారు. అంతేకాదు 2020 సంవత్సరం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి జిల్లా స్థాయి నేతగా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నేతగా భూపతిరాజు శ్రీనివాసవర్మ ఎదుగుతూ ఉన్నారు. ఆయన రాజకీయ జీవితంలో గతంలో ఒక్కసారి మాత్రమే ఇదే నరసాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేశారు. అది కూడా 14 ఏళ్ల క్రితం 2009 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఇదే నరసాపురం సీటు నుంచి ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా కనుమూరి బాపిరాజు పోటీ చేయగా, టీడీపీ అభ్యర్థిగా తోట సీతారామలక్ష్మి బరిలో నిలిచారు. ఇక పీఆర్పీ అభ్యర్థిగా గుబ్బల తమ్మయ్య బరిలో నిలవగా, లోక్సత్తా నుంచి శంకు మనోరమ పోటీ చేశారు. బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీ చేశారు. సో ఇంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి, టీడీపీతో పొత్తు కూడా లేదు కాబట్టి, ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన భూపతిరాజుకు కేవలం 11,941 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపురాజుకు 3,89,422 ఓట్లు వచ్చాయి. విన్నర్గా నిలిచారు. రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి తోట సీతారామలక్ష్మి గారికి 2,74,732 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 2,67,058 ఓట్లు రాగా, నాలుగో స్థానంలో ఉన్న లోక్సత్తా పార్టీ అభ్యర్థికి 13,972 ఓట్లు వచ్చాయి. 11,941 ఓట్లతో ఐదో స్థానంలో ఈ భూపతిరాజు శ్రీనివాసవర్మ నిలిచారు. ఆయన ఈ సీటు నుంచి పోటీ చేయడం అదే మొదటిసారి. మళ్ళీ ఇన్నాళ్లకు అదే సీటు నుంచి పోటీ చేసి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ఘన విజయం సాధించారు, ఎంపీగా గెలిచారు. 14 ఏళ్ల క్రితం ఆయనకు వచ్చింది కేవలం 11,941 ఓట్లు మాత్రమే. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు ఏకంగా 2,76,802 ఓట్ల మెజార్టీ వచ్చింది. కానీ వీని ఎరుగని రీతిలో ఆయన ఘన విజయం సాధించారు. వాస్తవానికి ఈ సీట్లోంచి ఎంపీగా రఘురామకృష్ణరాజు గారే పోటీ చేయాల్సి ఉంది. కానీ బీజేపీలోని ఓ వర్గం వారి వల్ల ఆయన సీటును కోల్పోయారు. బీజేపీ ఆయనకు సీటుని ఇవ్వలేదు. జగన్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని నాకు నరసాపురం ఎంపీ సీటును దక్కకుండా చేశారంటూ రఘురామకృష్ణరాజు బహిరంగంగానే వాదించారు. పార్టీలో చేరలేదు కదా, అసలు పార్టీలోనే సభ్యుడు కాని వ్యక్తికి ఎంపీ సీటు ఎలా వస్తుందంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తే, తిరుపతి ఎంపీగా ఛాన్స్ ఇచ్చిన వరప్రసాద్ గారు ఎప్పుడు పార్టీలో చేరారు, అసలు పార్టీలో చేరని వ్యక్తులకు టికెట్ ఇచ్చిన దాఖలాలు బీజేపీలో లేవా అని కూడా నిలదీశారు. అయితే చంద్రబాబు ఇచ్చిన హామీతో ఆ విషయంపై చూసి చూడనట్టు రఘురామకృష్ణరాజు వ్యవహరించారు. అంతేకాదు రఘురామకృష్ణరాజు గారికి ఈ భూపతిరాజు శ్రీనివాసవర్మ చాలా సన్నిహితుడు కూడా. గతంలో ఎంపీ హోదాలో ఢిల్లీ నుంచి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎప్పుడు పక్కనే ఈ భూపతిరాజు గారు ఉండేవారు. ఒకనొక తరుణంలో అయితే భూపతిరాజు గారు చాలా బాధపడ్డారు. నాకు ఎంపీ సీటు వచ్చిందని హ్యాపీగా ఉన్నా కూడా మా రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగిందని బాధగా ఉందంటూ సన్నిహితుల వద్ద వాపోయారు కూడా. ఏ సందర్భంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే చంద్రబాబు గారు మోదీ, అమిత్ షాలతో మాట్లాడి ఈ సీటును మళ్ళీ మీకు కనుక ఇచ్చేట్టు కనుక చేస్తే నేను వ్యతిరేకించను, మీకే సపోర్ట్ చేస్తాను అంటూ రఘురామకృష్ణరాజు గారితో చెప్పారు కూడా. కానీ చంద్రబాబు ఒత్తిళ్లు ఈ సీటు విషయంలో మోదీ, అమిత్ షాల వద్ద పనిచేయలేదు. చివరకు రఘురామకృష్ణరాజును ఒంటి నుంచి ఎమ్మెల్యేని చేశారు చంద్రబాబు గారు. ఇక భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవిని ఎందుకు ఇచ్చారు అన్న లెక్కలను చూస్తే కొన్ని విస్తుపోయే విషయాలు కూడా తెలుస్తున్నాయి. ముందుగా పురంధేశ్వరి గారి విషయానికి వద్దాం. ఏపీలో అధికారంలో ఉండేది నారా నందమూరి కుటుంబాలే. అదే సమయంలో ఢిల్లీలో కూడా అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వటం అంటే రాంగ్ మెసేజ్ను ఇచ్చినట్టు అవుతుందని మోదీ, అమిత్ షాలు భావించారు. అందుకే ఆమెను పక్కన పెట్టేశారు. అయితే ఆమెకు లోక్సభ స్పీకర్గా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక సీఎం రమేష్ విషయానికి వస్తే ఆయన బీజేపీలో చేరి పట్టుమని 10 ఏళ్లు కూడా కావటం లేదు. 5 ఏళ్ల క్రితమే ఆయన బీజేపీలో చేరారు. టీడీపీ ఓడిపోయిన వెంటనే బీజేపీలో చేరిన వ్యక్తి ఆయన. ఓడినా గెలిచినా ఒక పార్టీని నమ్ముకుని రాజకీయాలు చేసే వ్యక్తిత్వం ఆయనకు లేదంటూ బీజేపీ ఆయన్ను కూడా పక్కన పెట్టేసింది. ఇక చివరిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, ఆయనకు అనుభవం లేదన్న సంగతి నిజమే, కానీ పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా కాషాయ జెండాను పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి మంచి ప్రాధాన్యం లభిస్తే ఏపీలో బీజేపీ ఇంకా బలోపేతం అవుతుందన్నది ఆ పార్టీ నమ్మకం. సో అందుకే ఈ కోణాల్లోనే భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. చూడాలి మరి కేంద్ర మంత్రి హోదాలో భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ఎలా ఏపీకి ఉపయోగపడతారు అన్నది. ఇదండి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.